అమ్మ బాబోయ్! బంగారం రేటు రోజురోజుకి బాగా పెరిగిపోతుంది కదా! ఇక సామాన్యులు బంగారం కొనే పరిస్థితే లేదంటూ అందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు కదా! మరి నిజంగా ఇప్పుడు గోల్డ్ కొనడం వేస్టా? ఇంట్లో ఉన్న కాయిన్స్‌ని ఇప్పుడు అమ్మేస్తే మంచి లాభం వస్తుందా? అవసరానికి బంగారం కొనాలంటే భయమేస్తుందా? మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్న ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే నష్టపోకుండా ఉంటాము? గోల్డ్ లవర్స్ అందరూ తెలుసుకోవాల్సిన అసలైన నిజాలు ఈ వీడియోలో చూసేద్దామండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమండి, బంగారం ధరలు చూసారండి ఎంత విపరీతంగా పెరిగిపోతున్నాయో? మరి ఈ టైంలో బంగారం కొనాలా వద్దా? బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదా తగ్గుతుందా? అసలు బంగారాన్ని ఇప్పుడు అమ్మవచ్చా? ఇలాంటి రకరకాల కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయండి. బంగారం కొనాలన్నా భయమేస్తుంది, ఉన్నది అమ్మాలన్నా టెన్షన్గా ఉంటుంది కదండి. మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్న ఈ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే నష్టపోకుండా ఉంటాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అలానే గోల్డ్ లవర్స్ అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని గోల్డ్ డౌట్స్ గురించి కూడా ఈ వీడియోలో చూసేద్దామండి. దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోలో టిప్స్ ఐడియాస్ మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. అలానే హైప్ కూడా ఇవ్వండి. గోల్డ్ పై ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ గా ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం మర్చిపోవద్దండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. బంగారం రేటు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతుంది కదండి. ఇక సామాన్యులు బంగారం కొనే పరిస్థితి లేదని అందరూ కూడా టెన్షన్ పడుతూనే ఉన్నారు కదా. మరి ఇప్పుడు నిజంగా గోల్డ్ కొనడం వేస్టా, లేక మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ని ఇప్పుడే అమ్మేస్తే భారీ లాభం వస్తుందా అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ వీడియో చూస్తే మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ మధ్యకాలం మనం పేపర్ తిప్పినా, టీవీ ఆన్ చేసినా, లేదంటే సోషల్ మీడియాలో ఎటు చూసినా ఒకటే హాట్ టాపిక్ అండి. అదే బంగారం రేటు బాగా పెరుగుతుందని. అసలే శ్రావణ మాసం, కనీసం సెంటిమెంట్ ప్రకారం మచ్చుకైనా చిన్న బంగారమైనా కొనుక్కోవాలని ఉంది. కానీ రేటులు చూస్తే విపరీతంగా ఉన్నాయి. ఈ రేటులు ఇలా పెరుగుతూనే ఉంటాయా అని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి. నిజమేనండి, రేట్ అయితే పెరిగింది, కానీ ఇలానే పెరుగుతూ ఉంటాయా అనేది ఎవరూ కూడా చెప్పలేము. మరి ఎలా కొనాలో ఒకసారి చూద్దామండి. మీ అవకాశాన్ని బట్టి, మీ వీలు బట్టి, మీ దగ్గర అమౌంట్ బట్టి మీకు 2 గ్రాములు గోల్డ్ వచ్చే అవకాశం ఉంటే 2 గ్రాముల బంగారాన్నే కొనండి. లేదా 1 గ్రాము గోల్డ్ వచ్చే మనీ ఉంటే 1 గ్రాము బంగారమే కొనండి. 1/2 గ్రాము వచ్చే మనీ ఉంటే 1/2 గ్రామే కొనండి. ఎలా అయినా కొనుక్కోవచ్చండి. ఇప్పుడు మిల్లీగ్రామ్స్లో కూడా గోల్డ్ కాయిన్స్ దొరుకుతున్నాయి కాబట్టి మన దగ్గర డబ్బులు బట్టి మనం ఎలాగైనా కొనుక్కోవచ్చు. అంటే ఖచ్చితంగా కొనాలి అని చెప్పేసి అనుకుంటే నేను చెప్పేది సరేనా. బంగారం ప్రస్తుతం మార్కెట్ ఏంటి, ఫిజికల్ గోల్డ్ కొనాలా వద్దా అనేది ఇప్పుడు చూద్దామండి. ముందు అసలు బంగారం ధరలు ఎందుకు ఈ స్థాయిలో పెరుగుతున్నాయో చూద్దామండి. ప్రస్తుతం మన దేశంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు దాదాపు 1,50,000కు దగ్గరగా ఉందండి. ఇంత భారీగా బంగారం ధర పెరగడానికి కారణం కూడా ఒకసారి చూద్దామండి. అందులో ఫస్ట్ కారణం వచ్చేసి అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ అండి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేసి తమ ఖజానాలో నిల్వ చేసుకుంటున్నాయి అంటండి. ఈ కారణం వల్ల కూడా బంగారానికి విపరీతమైన డిమాండ్ అయితే పెరిగిందనమాట. ఇక రెండవ కారణం గ్లోబల్ టెన్షన్స్ అండి. అదేనండి ఇన్ఫ్లేషన్. ఈ ప్రపంచంలో ఎక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న లేదా ఆర్థిక వ్యవస్థ మెల్లగా అంటే మందగమనంలోకి వెళ్ళిన ఇన్వెస్టర్లందరూ కూడా స్టాక్ మార్కెట్ల కంటే కూడా బంగారమే అత్యంత సురక్షితమైన పెట్టుబడి అని చెప్పి భావిస్తారు. ఇప్పుడు మనం ఉందండి, మనం గోల్డ్ ఆభరణాలు కొనుక్కుంటాం ఫ్యూచర్లో దేనికైనా యూజ్ అవుతాయని, లేదంటే ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బుల్ని తెచ్చుకుంటాం కాబట్టి బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటాం. ఇది మన లాంటి వాళ్ళని చేస్తూ ఉంటామండి. కానీ ఇన్వెస్ట్మెంట్లు చేసే వాళ్ళు ఉంటారు కదా, స్టాక్ మార్కెట్లోనూ అది పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది కదా మార్కెట్ మీద. ఎప్పుడైనా సరే ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది అనుకున్నప్పుడు వెంటనే బంగారాన్ని కొనేస్తూ ఉంటారనమాట. ఇది కూడా ఒక కారణం అండి. దీన్నే సేఫ్ హెవెన్ అంటారటండి. అందుకే డిమాండ్ పెరిగి ధరలు కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయంట. ఇదంతా కూడా
మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ టాపిక్ గురించి కాస్త గ్రౌండ్ వర్క్ చేసి అప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు తెలియని టాపిక్స్ గురించి నేను కూడా తెలుసుకుంటాను. తెలుసుకున్న తర్వాతే మీతో షేర్ చేస్తాను. సరే, ఇప్పుడు బంగారం కొనాలా వద్దా అనేది చూద్దామండి. బంగారం ధరలు ఓ వైపు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కదా, మరి ఇప్పుడు బంగారం కొనాలా వద్దా అని చాలా మంది అడుగుతూ ఉన్నారండి. ఏమండి, దీనికి సమాధానం మీ అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నారా, లేదంటే వస్తువు రూపంలో, ఆభరణం రూపంలో అవసరానికి కొంటున్నారా అనే విషయం కూడా ఇప్పుడు కొనాలా వద్దా అనే దానిని డిసైడ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు బంగారాన్ని మీరు కనుక ఇన్వెస్ట్ రూపంలో కనుక చూస్తున్నట్లయితే, అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం బంగారాన్ని కొందాము అని చెప్పేసి మీరు అనుకుంటే, మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఒకేసారి బల్క్ అమౌంట్ లో కొనగలనా లేదా అనేది మీరు చూసుకోవాలి. అంటే ఇప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, కొన్నిసార్లు మనసుకు అనిపిస్తూ ఉంటుంది, ఈ 1,00,000 రూపాయలు పెట్టి ఇప్పుడు బంగారం కొనాలా వద్దా, మళ్ళీ బంగారం రేటు పడిపోతే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద అయితే కనుక మీరు పూర్తిగా కొనకుండా ఆపేయకండి, కొంచెం కొనుక్కోండి. అంటే ఉదాహరణకి నెలకి ఇంత అమౌంట్ అని చెప్పేసి యూజ్ చేసి వాటితో బంగారాన్ని ఫిజికల్గా కొనాలనుకుంటే కొనుక్కోండి. లేదనుకుంటే మ్యూచువల్స్లో ఎస్ఐపి కట్టండి. ఎందుకంటే బంగారం రేటు తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఎవరని చెప్పలేం కాబట్టి ఎస్ఐపి పే చేశారనుకోండి, మీరు కొంచెం కొంచెంగా గోల్డ్ సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసినట్టు ఉంటుందండి. లేదంటే డిజీ గోల్డ్లో కూడా మీరు పెట్టుబడి పెట్టచ్చు. ఇలా చిన్న చిన్న మొత్తాలలో ప్రతి నెల కూడా బంగారాన్ని కొనుక్కోవడం మంచిదండి. దీనివల్ల రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం అనేది మీకు దక్కుతుంది. సింపుల్గా చెప్పాలంటే బంగారం పెరిగినా తగ్గినా ఎంతో కొంత బంగారాన్ని కొని అయితే ఉంచొచ్చు అనమాట. ఎస్ఐపి ద్వారా కానీ డిజీ గోల్డ్లో కానీ. ఫిజికల్ గోల్డ్లో కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి, ఏదో నెలకి మీ అవసరం బట్టి, మీ ఆదాయం బట్టి, మీ అవకాశం బట్టి 1 గ్రామో 2 గ్రాములో 3 గ్రాములో ఎంతైనా కొనుక్కోవచ్చు. అదే మీకు బంగారం ఖచ్చితంగా అవసరము అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, అంటే ఏదైనా ఇంట్లో పెళ్ళి ఉంది, ఏదైనా ఫంక్షన్ ఉంది, ఖచ్చితంగా ఆభరణాలు కొనాల్సిందే అని చెప్పేసి అనుకున్నప్పుడు రేట్లు తగ్గుతాయి అని ఎదురు చూడకండి. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము కాబట్టి మీ అవసరానికి సరిపడా ఇప్పుడే కొనుగోలు చేయడం సేఫ్ అనమాట. ఒకవేళ ఫ్యూచర్లో ఇంకాస్త బంగారం ధర పెరిగింది అనుకోండి, అప్పుడు బాధపడే కన్నా ఇప్పుడు ఎలాగో గోల్డ్ కొనడానికే మీరు మనీ దాచిపెట్టారు కాబట్టి గోల్డ్ ధైర్యంగా కొనేసేయండి. ఇక తర్వాత అడిగిన కామెంట్ ఏంటంటే, ఫిజికల్ గోల్డ్ కాయిన్స్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలక్క అని చెప్పేసి అడిగారండి. చాలా మంది ఇళ్లలో దాచుకోవటానికో లేదా చిన్న చిన్న పొదుపు కోసం ఫిజికల్ గోల్డ్స్ అయితే కొంటూ ఉంటారు. అంటే చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ కానీ చిన్న చిన్న బార్స్ కానీ కొంటూ ఉంటారు కదా. అలా కాయిన్స్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడిగారు కదండి. ఏమండి, బంగారం కొనేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు కాయిన్స్ కొన్నా, బిస్కెట్ ముక్కలు కొన్నా, ఆభరణం కొన్నా బిఐఎస్ హాల్ మార్క్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ హాల్ మార్క్ లేని కాయిన్స్ అయితే కొనద్దండి. మాక్సిమం మీరు కొనే కాయిన్స్ 999 ప్యూరిటీ ఉండేలా చెక్ చేసుకోండి, సరిపోతుంది. అలానే మీరు కొనేటప్పుడు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే కొనండి. కొంచెం పెద్ద షోరూమ్స్లో కానీ, లేదంటే ఎంఎంటీసీ, లేదంటే పెద్ద పేరున్న జ్యువెలరీ షాపుల్లో కానీ, లేదంటే బ్యాంకుల నుండి ఇచ్చే కాయిన్స్ కానీ కొనుక్కోవడం బెస్ట్ అనమాట. ఇవి ఫ్యూచర్లో మనం అమ్మేటప్పుడు ఎలాంటి తరుగు లేదా మోసం లేకుండా పూర్తి రేట్ అయితే వస్తాయండి. కొన్నిసార్లు మనకి బ్యాంకు వాళ్ళు కూడా కాయిన్స్ సేల్ చేస్తూ ఉంటారండి, అలాంటప్పుడు కూడా కొనుక్కోవచ్చు. ఇక ఆన్లైన్లో కొనేవాళ్ళు మాత్రం కంపల్సరీ సీల్డ్ ప్యాకింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. కాయిన్ ఎప్పుడు కూడా లామినేటెడ్ ఒరిజినల్ ప్యాకింగ్లోనే ఉండాలండి. దాన్ని చింపితే కనుక రీసేల్ వాల్యూ మారుతుందన్నమాట. అందుకని ఒరిజినల్ ప్యాకింగ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలం చాలామంది ఆన్లైన్లో కూడా 1 గ్రాము 2 గ్రామ్స్ అంటూ గోల్డ్ కాయిన్స్ అనేది కొంటున్నారు కాబట్టి ఈ డౌట్ కూడా క్లియర్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడైతే చెప్పడం జరిగింది. ఈ సీల్డ్ ప్యాకింగ్ కాయిన్స్ ఏంటంటే మనకి జాయ్ లుకాస్ కాయిన్స్ వస్తున్నాయి, మలబార్ కాయిన్స్ వస్తున్నాయి, ఇవి కూడా చూసుకొని తీసుకోండి. ఇక తర్వాత కామెంట్ ఏంటంటే, మన దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్ ఇప్పుడు అమ్మచ్చా? ఇది మీ ఆలోచనే కాదండి, చాలా మంది ఇప్పుడు ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు బంగారం రేట్లు బాగా పెరిగాయి కదా, మన దగ్గర ఉన్నటువంటి 2-3 కాయిన్స్ అమ్మేస్తే మంచి అమౌంట్ వస్తుంది కదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు నిజంగా ఎప్పుడో గోల్డ్ కాయిన్స్ కొన్నారనుకోండి, అంటే 1 ఇయర్ బ్యాకో 2 ఇయర్స్ బ్యాకో కొన్నారనుకోండి, ఇప్పుడు అమ్మితే మంచి లాభం వస్తున్నట్టే లెక్కండి. అలా కాకుండా ఈ సంవత్సరమే గోల్డ్ కొని బంగారం రేట్లు పడిపోతాయేమో అన్న భయంతో అయితే అమ్మేయకండి. ఎందుకంటే దీర్ఘకాలంలో బంగారానికి విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందండి. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. లేదా మీకు నిజంగా ఆర్థికంగా అత్యవసర పరిస్థితి ఉంటే కనుక ఈ గరిష్ట ధరలను ఉపయోగించుకుని కాయిన్స్ అయితే అమ్మడం చాలా మంచిదండి. మంచి లాభం కూడా మిగులుతుందన్నమాట. ఎలాంటి ఎమర్జెన్సీ లేదు, రేట్లు పడిపోతాయేమో అని చెప్పి అమ్ముతున్నాము అని చెప్పేసి అనుకుంటే కనుక మీ దగ్గరున్న కాయిన్స్తో
అంటే ఒక 4 కాయిన్స్ ఉన్నాయనుకోండి, 2 కాయిన్స్ అమ్మేయండి. 2 కాయిన్స్ దాచుకోండి. అప్పుడు మీకు ఒకవేళ ఫ్యూచర్‌లో బంగారం ధర పెరిగిందనుకోండి, మీరు అప్పుడు అమ్ముకున్నా ఇంకా లాభం వస్తుంది కదా! అలానే కాయిన్స్ అమ్మేటప్పుడు మీరు ఏ షాప్‌లో కొన్నారో ఆ షాప్‌లో అమ్మడమే మంచిదండి. అలానే మీరు కొన్నప్పుడు బిల్ ఉంటుంది కదా! ఆ బిల్ కనుక మీరు తీసుకెళ్ళినట్లయితే అలానే సీల్డ్ ప్యాకింగ్ కవర్ కనుక అంటే మీరు గోల్డ్ కాయిన్ కొన్న తర్వాత ఓపెన్ చేయకుండా ఉన్నటువంటి కవర్ ఉంటుంది కదా! గోల్డ్ కాయిన్‌తో పాటు అలా ఒరిజినల్ ప్యాకింగ్ తీసుకెళ్తే ఎలాంటి కోత లేకుండా ఆ రోజు మార్కెట్ రేటు పూర్తిగా మీ డబ్బులైతే మీ చేతికొచ్చేస్తాయి అన్నమాట. అదే మీరు ఓల్డ్ ఆభరణాలు ఏవైనా సేల్ చేయాలి అనుకుంటే కనుక మీకు విఏ జీఎస్టీ రాదండి. పైగా ఆభరణాలు కరిగించి దాని ప్యూరిటీ చెక్ చేసిన తరువాతే మీకు మనీ అనేది వస్తుందనమాట. అంటే కరిగించిన బంగారంలో మట్టి, మలినాలు లేదంటే మనం స్టోన్స్ గానీ, ఎనామిల్స్ గానీ వేయించుతూ ఉంటాం కదా ఆభరణాల్లో, అవి కూడా తీసేసి ఆ తర్వాత వచ్చినటువంటి బంగారానికి మాత్రమే మనీ ఇస్తారండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. పైగా విఏ జీఎస్టీలు మనకు మళ్ళీ తిరిగి రావండి. ఇది కూడా గమనించగలగాలి. ఓన్లీ గోల్డ్ రేటు మాత్రమే వస్తుంది. ఇప్పుడు మీకు కొనాలా, అమ్మాలా అనే డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నానండి. ఇక అందరికీ ఉన్నటువంటి ఒక పెద్ద డౌట్ ఏంటంటే భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? అసలు ఈ డౌట్ అయితే చాలా మందికి వస్తుందండి. చాలా మందికి వచ్చే బిగ్గెస్ట్ డౌట్ అనమాట. ఇక చాలు బాబోయ్ రేట్లు తగ్గుతాయి అని అందరూ అనుకుంటున్నారు. మరి నిజంగా తగ్గుతాయా లేక ఇంకా పెరుగుతాయా? ఇప్పుడు చూద్దామండి. మార్కెట్ నిపుణుల మరియు ఆర్థిక విశ్లేషకుల అంచనాల ప్రకారం స్వల్పకాలికంగా అంటే షార్ట్ టర్మ్లో అప్పుడప్పుడు చిన్న చిన్న కరెక్షన్లు అంటే ధరలు స్వల్పంగా తగ్గడం జరగచ్చండి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 100 రూపాయలు తగ్గింది అనుకోండి 10 గ్రాములకి, బంగారం ధరలు భారీగా పడిపోయినాయి అని చెప్పేసి మనం ఈ టీవీల్లోనో లేదంటే పేపర్లోనో ఈ సోషల్ మీడియాలోనో చూస్తూనే ఉంటాం కదండి. అలా చిన్న చిన్న కరెక్షన్లు అయితే రావచ్చండి. కానీ దీర్ఘకాలికంగా అంటే లాంగ్ టర్మ్లో మాత్రం బంగారం ధరలు పైకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయటండి. అంటే బంగారం ధరలు లాంగ్ టర్మ్లో బాగా పెరుగుతాయనే చెప్తున్నారండి. గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, ద్రవ్యోల్బణం ఉన్నంతకాలం పసిడికి డిజైన్ ఎప్పుడూ తగ్గదండి. సారీ డిజైన్ కాదు డిమాండ్. ఏమండి రేట్లు తగ్గుతాయి అని భయపడాల్సిన అవసరమే లేదండి. మన చిన్నప్పటి నుండి మనము చూస్తూనే ఉన్నాం కదండి. బంగారం ఎప్పుడైనా డమాలమని పడిందా అండి? ఎప్పుడూ బంగారం డమాలమని పడలేదండి. ఎప్పుడూ బంగారానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది కదా. కాబట్టి లేనిపోని అపోహలన్నీ వదిలేసి మీ దగ్గర అవకాశం ఉంది బంగారం కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటే మనీ పరంగా ఆర్థిక పరంగా కొద్దో గొప్ప సేవింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే బంగారాన్ని కొనుక్కోండి, తప్పులేదు. అంతేగాని బంగారం పెరిగిపోతుందని చెప్పేసి అప్పో సప్పో చేసి ఎలాగైనా బంగారాన్ని కొనేయాలి అనుకోవడం మాత్రం అది పెద్ద తప్పేనండి. తప్పు కూడా కాదు, పెద్ద నిప్పు అన్నమాట. అప్పులకి వడ్డీలు కట్టాలి, అసలు కట్టాలండి. కాబట్టి డబ్బులుంటే బంగారం కొనుక్కోండి, తప్పులేదు. డాబు కోసం అప్పు చేసి కొనుక్కోకండి. మీరు అప్పు చేసి బంగారం కొనుక్కోవాలి అనుకుంటే కనుక బంగారం కొనకుండా ఉండడమే మంచిదండి. చాలాసార్లు బంగారం రేటు బాగా పెరుగుతుంది కదా, ఈ నెలలో అప్పు చేసి వచ్చే నెలలో అమ్మేద్దాం బంగారం అప్పుడు ఇంకా పెరుగుతుంది కదా అని ఆలోచించే వాళ్ళు కూడా చాలామందే ఉంటారండి. అది చాలా పెద్ద తప్పు అనమాట. ఒకవేళ బంగారం ధర అమాంతం తగ్గిపోయింది అనుకోండి, అంటే మరీ 50,000కి రాదు కానీ కొంచెం తగ్గింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటండి? కాబట్టి అప్పు చేసి కొనొద్దండి. డబ్బులుంటే కొనుక్కోండి, తప్పులేదు. అమ్మాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించుకుని అవసరమైతే అమ్ముకోండి, లేదంటే దాచుకోండి. లేదంటే చక్కగా గోల్డ్ లోన్ తీసుకుని మళ్ళీ తిరిగి గోల్డ్ లోన్ చెల్లించేస్తే మీ కాయిన్స్ మీకు ఉంటాయి. ఇది కూడా ఒకసారి ఆలోచించండి, అంతే. మీ ఇష్టం, మీ అవకాశం. బంగారం కొనుగోలు లేదా అమ్మకం అనేది పూర్తిగా మీ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి మరియు అవసరాలపై ఆధారపడి ఉండాల్సిందే తప్ప ఎవరో చెప్పారని తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోవద్దండి. మరి ఈ వీడియో మీకైతే యూస్ఫుల్గా ఉంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. మరి యూస్ఫుల్గా అనిపించిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ప్రస్తుతం బంగారం మీరు కొనాలనుకుంటున్నారా లేదా అమ్మాలనుకుంటున్నారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సరదాగా నేను కూడా తెలుసుకుంటాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.